హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. నేను నీకు నచ్చినట్టే ఉంటాను అని అంటుంది ఖుషి. కార్తీక్ ఒక్క నిమిషం ఆలోచించి ఖుషి వైపు సైడ్ స్మైల్తో చూస్తూ, నాకు నీ మీద నమ్మకం లేదు, వెళ్ళిపో నువ్వు, నాకు నువ్వొద్దు అని అంటే ఖుషి వెక్కుతూ కార్తీక్ వైపు చూసి, నీకు నమ్మకం కలగాలి అంటే నేనేం చేయాలి అని అడుగుతుంది. శౌర్య కొట్టడం వల్ల ఖుషి చెంప కందిపోయి కొంచెం లైట్గా వాపొస్తే ఏడుస్తూ ఉండడం వల్ల ఖుషి మొహం మొత్తం ఎర్రగా మారుతుంది. ఖుషిని ఇలా చూడగానే ముద్దుగా అనిపిస్తూ ఉంటే కరిగిపోతున్న మనసును నిర్దాక్షిణ్యంగా తొక్కేసి సూటిగా చూస్తూ, ఏం చెప్పినా చేస్తావా నాకు నీ మీద నమ్మకం కలగడం కోసం అని అడుగుతాడు. ఖుషి మోచేత్తో కళ్ళు తుడుచుకుంటూ, "ఉమ్, చేస్తాను, నువ్వు ఏం చెప్పినా చేస్తాను, నాకు నువ్వు కావాలి" అని అంటుంటే అందరూ సంతోషంగా చూస్తారు కార్తీక్ ఖుషి వైపు. కార్తీక్ ఒక్క నిమిషం ఖుషి వైపు చూసి, నాకు నమ్మకం లేదు నీ మీద, అయినా నువ్వు నేను చెప్పినట్టు చేయలేవు అని ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళి రాజు వైపు చూస్తూ, కార్తీ అని చెప్తే రాజు కార్ తీసుకుని రాగానే కోపంగా కూర్చుంటాడు. అప్పటికే ఖుషి పరుగున కిందకి వచ్చినా తను బయటకు వెళ్ళేసరికి కార్ గేట్ దాటి వెళ్ళిపోవడంతో ఖుషి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అందరూ ఫాస్ట్గా ఖుషి దగ్గరికి వస్తే మైక్ ఖుషి ముందుకు వచ్చి, మేడం, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి, తీసుకొని వెళ్తాను అని అంటాడు. ఖుషి పైకి లేచి మైక్ వైపు సీరియస్గా చూస్తూ, నేను అడిగిన తీసుకుని వెళ్ళమని అంతా నీ వల్లే, రావణ్ వెళ్ళిపోయాడు చూడు, నేను బయటకు వెళ్ళేటప్పుడు వెళ్ళకుండా బాగానే అడ్డొస్తావు కదా, అలాగే ఇప్పుడు రావణ్ణి కూడా ఆపచ్చు కదా, ఆపరు, ఎందుకు ఆపుతారు, నన్ను మాత్రం అందరూ ఆపుతారు, ఎక్కడికి వెళ్ళకుండా అని మైక్ మీద అరిచి మళ్ళీ కూర్చొని ఏడుస్తూ ఉంటే మైక్ అయోమయంగా ఖుషి వైపు చూస్తూ ఉంటాడు, లోపల జరిగింది తెలియకపోవడంతో. శౌర్య నవ్వుతూ మైక్ వైపు చూసి, ఖుషి కార్తీక్ని అర్థం చేసుకుంటుంది అని చెప్తే మైక్ సంతోషంగా చూస్తాడు ఖుషి వైపు. ఆదిత్య అందరినీ సీరియస్గా చూస్తూ ఖుషి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని, మా అమ్మ, నేను రావణ్ దగ్గరికి నేను తీసుకుని వెళ్తాను, పద అని అంటాడు. ఖుషి ఆదిత్య చెయ్యి నెట్టేస్తూ, నేను బెట్ వేశాను రావణ్తో, నువ్వు ఈ మంత్ అంతా బయటకు వెళ్ళు అని, కాబట్టి నువ్వు ఈ ఇంట్లోనే ఉండు, అయినా ఇప్పుడు నేనేమీ రావణ్ దగ్గరికి వెళ్ళటం లేదు అని కళ్ళు తుడుచుకొని పైకి లేచి వజ్రం గారి చేయి పట్టుకుని, అమ్మమ్మ, నేను మీతో మాట్లాడాలి, పదండి అని లాక్కు వెళ్తున్నట్టే లోపలికి తీసుకుని వెళ్తుంది. వజ్రం గారు నడవలేక, హోసే, ఆగవే, నేనేమి చిన్న పిల్లని కాదు పరుగులు పెట్టడానికి అని అంటుంటే అప్పటికే ఇంట్లోకి వెళ్తారు. ఖుషి వజ్రం గారి చేయి వదిలి పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ, సారీ అమ్మమ్మ అని అంటూ, పద పద, మాట్లాడాలి నీతో అని అంటూ తొందర చేస్తూ ఉంటే శౌర్య తల కొట్టుకుంటూ, హుఫ్, ఖుషికి ఏం వచ్చినా తట్టుకోలేం మనం అని అంటాడు. రక్షిత శౌర్యని చూస్తూ మనసులో, నిన్ను చూసినా మా ఫీలింగ్ అదే అని అనుకుంటుంది. లోపలికి వెళ్తున్న శౌర్య తల తిప్పి రక్షిత వైపు చూస్తూ, ఇప్పుడు నువ్వేమైనా అన్నావా అని అడిగితే రక్షిత కొంచెం కూడా తడబాటు లేకుండా, నేనేమన్నాను, అసలు మాట్లాడనే లేదు అని అంటే శౌర్య డౌట్గానే రక్షిత వైపు చూసి లోపలికి వెళ్తాడు. ఖుషి వజ్రం గారిని కింద ఉన్న గెస్ట్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి పక్కనే కింద కూర్చొని, అమ్మమ్మ, మీరొకసారి చెప్పారు కదా మొగుణ్ణి కొంగున కట్టేసుకోవాలని అని అడిగితే, అవును, ఇప్పుడు ఆ విషయం ఎందుకే అని అడుగుతారు. అలా కొంగున కట్టేసుకోవాలి అంటే ఏం చేయాలి నేను అని అడుగుతుంది కళ్ళు టపటప ఆర్పుతూ. వజ్రం గారికి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతే ఖుషి వజ్రం గారి చేతిని పట్టుకొని లాగుతూ, చెప్పమ్మమ్మా, ఏం చేయాలి నేను, ఏం చేస్తే రావణ్కి నచ్చుతాను నేను అని అడుగుతూ ఉంటే వజ్రం గారు ఒక్క నిమిషం ఆలోచించి, నేను చెప్పేది నీకు అర్థం కాదు ఖుషి, ఎలా చెప్తే అర్థం చేసుకుంటావో కూడా నాకు తెలియటం లేదు, నువ్వు ఏమి చేయకపోయినా కృష్ణయ్యకి నువ్వంటే ఇష్టమే అని చెప్తూ ఉంటే, అలా కాదమ్మమ్మా, నువ్వు ఆ రోజు అడిగావు కదా కొంగున కట్టేసుకో అని, అలా కట్టేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి, మీకు ఎలా చెప్పాలనిపిస్తే అలా చెప్పండి, నేను అర్థం చేసుకుంటానులే అని అంటుంది ఖుషి. వజ్రం గారు ఒక 2 నిమిషాలు ఆలోచించి, కృష్ణయ్యకి నచ్చేలా ఇష్టమైన వంటలు చేసి పెట్టాలి,
కృష్ణయ్య అన్ని పనులు నువ్వే దగ్గరుండి చెయ్యి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి చిరునవ్వుతో ఎదురు వెళ్ళు. అప్పుడు ఆఫీస్‌లో పడిన కష్టం మొత్తం మర్చిపోతాడు. అందంగా రెడీ అవ్వు. కృష్ణయ్యకి నచ్చేలా. కృష్ణయ్య ఒక మాటన్నా బాధపడకుండా నవ్వుతూనే ఉండు. కోపం చూపించినప్పుడు నువ్వింకా దగ్గరగా ఉంటూ నీ ప్రేమ చూపించు. కృష్ణయ్య ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా చెయ్యి. ఇంకా కొన్ని మంచి ఫ్యామిలీ లవ్ సినిమాలు చూడు. ఎలా ఉండాలో నీకు అర్థమవుతుంది అని చెప్తారు. ఖుషి ఆలోచిస్తూ ఉండడం చూసి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా చిన్న పరుగుతో బయటకు వెళ్ళిపోతారు. ఖుషి ఎలాంటి ప్రశ్నలు అడుగుతుందో ఏమోనని. ఖుషి బాగా ఆలోచించి ఒక 20 నిమిషాల తర్వాత బయటకు వచ్చి ఆదిత్య, వేదు, రక్షితని పిలిచి నాకు కొన్ని లవ్ ఫ్యామిలీ మూవీస్ కావాలి. రేపటికి మొత్తం తీసుకొని రండి అని ముగ్గురికి ఆర్డర్ వేసి శౌర్య దగ్గరికి వెళ్తుంది. ముగ్గురు ఒకరి వైపు ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకొని వెళ్ళి కూర్చుంటారు. ఖుషి శౌర్య దగ్గరికి వెళ్ళి, శౌర్య, అసలు ఏం జరిగింది? డాడీ నాకు డాడీ కాదు అన్నావు. ఇంకా డాడీ అందరినీ చంపేశారని కూడా అన్నావు కదా! అసలు ఏమైంది? డాడీ ఎందుకలా చేశారు? అని అడుగుతుంది. శౌర్య ఖుషి తల నిమురుతూ, అవన్నీ పక్కన పెట్టి ముందు వాడిని నీ వైపు తిప్పుకో. అవి నీకు చెప్పినా అర్థం కావు ఖుషి. వాటి గురించి ఏం చేయాలో మేం చూసుకుంటాం. నువ్వు మాత్రం కార్తీక్‌ని చూసుకోవాలి. నీకున్న ఒకే ఒక్క పని అది. నీ లైఫ్‌కి కావాల్సింది నిన్ను వాడిని హ్యాపీగా ఉంచేది వాడి ప్రేమే. అదే వాడికి పంచు. ఎన్ని రోజులు వాడి ప్రేమ చూశావు. ఇప్పుడు నీ ప్రేమ వాడికి చూపించు. ఇవన్నీ సమయం వచ్చినప్పుడు వాడే చెప్తాడు నీకు అని చెప్తాడు. ఖుషి ఒక్క నిమిషం ఆలోచించి సరే అని అంటుంది. కార్తీక్ కోసం ఏవో ప్లాన్స్ చేస్తూ అప్పుడే మేడ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిందని చెప్పడంతో అప్పుడు గుర్తొస్తుంది ఖుషికి కార్తీక్ బ్రేక్ఫాస్ట్ తినకుండా వెళ్ళాడు అని. ఇంకా నైట్ కూడా తను తినిపించకపోవడం వల్ల డిన్నర్ కూడా చేయలేదని. ఖుషి వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఒక పెద్ద బాక్స్ ఇంకా ఒక చిన్న బాక్స్ తీసుకొని వచ్చి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇంకో బాక్స్లో కూడా పెడుతుంది. అందరూ సైలెంట్గా ఖుషి వైపు చూస్తూ ఉంటారు ఏం చేస్తుందా అని. ఖుషి బాక్స్ కట్టేసి ఒక పక్కన పెట్టి ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి కబోర్డ్స్ ఓపెన్ చేసి చూస్తూ బాగా ఆలోచించి బ్లూ ప్లెయిన్ కలర్ శారీ తీసుకొని ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయ్యి మేలు ముసుగు కోసం దుపట్టా తీసుకుంటుంది. ఒక 10 మినిట్స్కి కిందకి వెళ్ళి 2 క్యారియర్స్ తీసుకొని గుమ్మం దగ్గరికి వెళ్ళి మైక్ అని గట్టిగా అరిస్తే మైక్ ఖుషి దగ్గరికి వచ్చి చెప్పండి మేడం, ఏం కావాలి అని అడుగుతాడు. ఖుషి గుర్రుగా చూస్తూ పేరు పెట్టి పిలవమని చెప్పాను కదా అని అంటే మైక్ చిన్న స్మైల్తో అలాగే బుజ్జమ్మ, ఏం కావాలో చెప్పండి అని అడిగితే ఖుషి మైక్ వైపు చూస్తూ మీ సార్ కావాలి, నన్ను మీ సార్ దగ్గరికి తీసుకుని వెళ్ళు అని అంటుంది. మైక్ ఆలోచిస్తూ అంటే బుజ్జమ్మ, అది సార్ ఎక్కడున్నారో నాకు తెలీదు అని అంటాడు ఫేస్ డల్గా పెట్టి. ఖుషి ఒక్క నిమిషం ఆలోచించి నీ ఫోన్ ఇవ్వు అని అడిగితే మైక్ కొంచెం కంగారుగా లోపలికి చూస్తాడు శౌర్య వైపు. శౌర్య ఇవ్వు అన్నట్టు సైగ చేయడంతో ఫోన్ తీసి లాక్ ఓపెన్ చేసి ఖుషికిస్తాడు. ఖుషి కాల్ లిస్ట్ చూస్తూ రాజు అని పిలవడంతో రాజుకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి మీ సార్ ఎక్కడున్నారో అడుగు అని అంటుంది. మైక్ ఇంకేం మాట్లాడలేక రాజుకి కాల్ చేసి అతను అటెండ్ చేయడంతో అన్నా, ఎక్కడున్నారు మీరు సార్ అని అడుగుతాడు. మేము ఆఫీస్కి వచ్చాం మైక్, మేడంని జాగ్రత్తగా చూసుకో అని రాజ్ కాల్ కట్ చేస్తే ఖుషి మైక్ వైపు చూస్తూ ఆఫీస్కి పదా అని అంటుంది ఫోన్ మైక్ చేతిలో పెట్టేసి. మైక్ సరే అని ఒకసారి శౌర్య వైపు చూసి కార్ తీసుకొని వస్తాను బుజ్జమ్మ అని వెళ్తాడు. ఒక 2 మినిట్స్కి కార్ తీసుకొని వచ్చి ఖుషి చేతిలో ఉన్న పెద్ద క్యారియర్ తీసుకుని లోపల పెట్టి వెనక డోర్ ఓపెన్ చేస్తే ఖుషి మైక్కి ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లో కూర్చుంటుంది. మైక్ నవ్వుకుంటూ కూర్చొని కార్ స్టార్ట్ చేసి కొంచెం సేపటికి ఆఫీస్ రీచ్ అవుతారు. చేతిలో ఉన్న దుప్పట్టాని ముసుగు వేసుకుని కిందకి దిగుతూ ఉంటే మైక్ క్యారియర్ తీసుకొని పదా బుజ్జమ్మ అని అంటాడు. ఖుషి మైక్ చేతిలో నుంచి క్యారియర్ తీసుకొని నేను వెళ్తాను, తిరిగి మీ సార్ వచ్చేటప్పుడు వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి లిఫ్ట్ రావడంతో లిఫ్ట్లోకి వెళ్ళి కార్తీక్ ఫ్లోర్ నెంబర్ ప్రెస్ చేస్తుంది. మైక్ సైలెంట్ గా అక్కడే నిలబడి 2 నిమిషాలు ఆలోచించి ఖుషి ఖచ్చితంగా కార్తీక్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఇంకా భయం లేదు అని రిటర్న్ వెళ్ళిపోతాడు. ఖుషి లిఫ్ట్ దిగి చుట్టూ చూస్తూ కార్తీక్ క్యాబిన్ వైపు అడుగులు వేస్తుంది. అక్కడే ఉన్న రాజు ఖుషిని చూసి
ఖుషి చేతిలో ఉన్న క్యారియర్ తీసుకుంటూ, మేడం మీరేంటిక్కడ అని అడిగితే అప్పుడు అర్థమవుతుంది ఎక్కడున్నారు అని. అడిగింది మైక్ కాదు, ఖుషి అడిగించింది అని. ఖుషి రాజు వైపు చూస్తూ, మేడం అని పిలవకండి, పేరు పెట్టి పిలవండి, లేదా మైక్ లాగా బుజ్జమ్మ అని పిలువు అని ఆర్డర్ వేయడంతో రాజు చిన్న నవ్వుతో, అలాగే బుజ్జమ్మ, ఇప్పుడెందుకు వచ్చావు బుజ్జమ్మ అని అడిగితే, ఏ నేను రాకూడదా అని అడుగుతుంది కొంచెం సీరియస్గా. రాజు నవ్వుతూ, ఆఫీస్నే నీది బుజ్జమ్మ, నీకు నచ్చినప్పుడు రావచ్చు అని అంటాడు. అప్పటికే కార్తీక్ క్యాబిన్ రావడంతో ఖుషి విసురుగా డోర్ నెట్టుకుంటూ లోపలికి వెళ్తే, పర్మిషన్ లేకుండా వచ్చింది ఎవరా అని వర్క్ చేసుకుంటున్న కార్తీక్ తల తిప్పి చూస్తాడు. అక్కడ ఖుషిని ఊహించకపోవడంతో కొంచెం ఆశ్చర్యపోయినా ఖుషి వచ్చినందుకు సంతోషిస్తూ కంటి చివరి నుంచి ఖుషిని గమనిస్తూ ఖుషి వైపు చూడకుండా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. రాజు క్యారియర్ టేబుల్ మీద పెట్టేసి బయటకు వెళ్తూ ఉంటే ఖుషి రాజుని పిలుస్తుంది. రాజు వెనక్కి తిరిగి ఖుషిని చూస్తే ఖుషి తెచ్చిన ఇంకో క్యారియర్ తీసి రాజు చేతిలో పెడుతూ, ఇది నీకోసమే, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయి అని అంటుంది. రాజు చిన్న నవ్వుతో క్యారియర్ తీసుకొని బయటకు వెళ్ళిపోతే ఖుషి కార్తీక్ వైపు చూస్తూ, రావణ్ గారు రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని క్యారియర్ తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. ఒక 5 నిమిషాలైనా కార్తీక్ రాకపోవడంతో బయటకు వచ్చిన ఖుషిని కార్తీక్ అస్సలు పట్టనట్టు వర్క్ చేసుకుంటూ ఉండడం చూసి కోపం తెచ్చుకుంటూ కార్తీక్ ల్యాప్టాప్ కి అడ్డుగా నిలబడుతుంది, నడుం మీద చేతులు పెట్టుకొని. కార్తీక్ సీరియస్ గా ఖుషిని చూస్తే ఖుషికి భయంగా ఉన్నా కూడా పైకి ధైర్యంగా, రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని అంటుంది కామెంట్ చేసినట్టు. కార్తీక్ మౌనంగా ఉండేసరికి కార్తీక్ చెయ్యి పట్టుకొని లాగుతూ, ముందు బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు నా మీద కోపం చూపించండి అని అంటే ఖుషిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఖుషి వెనక్కి వెళ్తాడు. ఖుషి తనే లాక్కుని వెళ్తున్నట్టు ఫీల్ అయిపోతూ రూమ్లోకి తీసుకుని వెళ్ళి సోఫాలోకి నెడుతుంది. కార్తీక్ కూర్చొని మళ్ళీ పైకి లేస్తూ ఉంటే వెంటనే ఖుషి కార్తీక్ ఒడిలో సెటిల్ అవుతుంది, కార్తీక్ లేవకుండా. కార్తీక్ ఖుషి వేషాలకి నవ్వుకుంటూ, కొన్ని రోజులు చూడాలి అని అనిపిస్తుంది, ఇది నా కోసం ఏమేం చేస్తుందో అని అనుకుంటాడు మనసులో. నీకు దూరంగా ఉండడం కూడా కష్టంగానే ఉంది, కానీ చూద్దాం కొన్ని రోజులు నా కోసం నువ్వు ఏం చేస్తావో అని అనుకుంటాడు. ఖుషి బాక్స్ ఓపెన్ చేసి ప్లేట్లో అన్ని సర్వ్ చేసి ప్లేట్ తీసుకొని దోశ తుంచి చట్నీలో డిప్ చేసి కార్తీక్ నోటి దగ్గర పెడుతుంది. కార్తీక్ తినకుండా మొహం పక్కకి తిప్పేస్తే ఖుషి కార్తీక్ వైపు చూస్తూ, మర్యాదగా తినండి, రాత్రి కూడా ఏమీ తినలేదు మీరు అని అంటుంది గద్దించినట్టే. కార్తీక్ వెట్టకారంగా, అది ఎప్పుడు గుర్తొచ్చిందా తమరికి, నాకు పెట్టకుండా శుభ్రంగా నువ్వు తిన్నప్పుడు తెలియలేదా అని అంటే ఖుషి కార్తీక్ మాట్లాడటం ఆపే టైంకి కార్తీక్ నోట్లో దోశ పెట్టేస్తుంది. కార్తీక్ గుర్రుగా చూస్తాడు ఖుషి వైపు. ఖుషి పాపకి ఇంతకు ముందు ఎప్పుడో చూసిన మూవీలో ఒక డైలాగ్ గుర్తుకు వచ్చి కార్తీక్ వైపు యాటిట్యూడ్గా చూస్తూ, నేనేమి మీకు భయపడను, మీరు రావణ్ అయితే నేను రావణ్ వైఫ్ని, మీరే నన్ను చూసి భయపడాలి, ముందు తినండి అని కార్తీక్కి పెడుతూ ఉంటే కార్తీక్ నోరు తెరవకుండా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఖుషికి భయంగా ఉన్నా కూడా భయాన్ని లోపలే దాచేస్తూ పైకి ధైర్యంగా చూస్తూ కార్తీక్ చేతిలో ప్లేట్ పెడుతూ, పట్టుకోండి అని అంటే ఖుషి ఏం చేస్తుందో చూడాలి అని కార్తీక్ సైలెంట్గా ప్లేట్ పట్టుకుంటాడు. ఖుషి కార్తీక్ బుగ్గలు వత్తి పట్టుకొని కార్తీక్ కొంచెం నోరు తెరవగానే దోశ నోట్లోకి కుక్కేస్తుంది. ఇదిగోండి, నాకు చాలా ఆకలిగా ఉంది, మీరు సరిగ్గా తినకపోతే నేను కూడా తినను అని అంటుంది కోపం చూపించినా కరవడం లేదు అని బెదిరిస్తూ. కార్తీక్ ఐబ్రో ఆఫ్ చేసి సీరియస్ గా చూడగానే బెదిరించడం కూడా వర్కౌట్ అవదు అని అర్థమయ్యి బ్రతిమిలాడే ధోరణిలోకి దిగుతుంది ఖుషి పాప. ప్లీజ్ కొంచెం తినండి, నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటుంది పొట్ట మీద చేయి పెట్టుకుని. కార్తీక్ నవ్వుకుంటూ నోరు తెరుస్తాడు. ఖుషి సంతోషంగా కార్తీక్కి తినిపిస్తూ తాను తింటూ ఉంటే కొంచెం సేపటికి తినడం కంప్లీట్ అవగానే ఖుషికి ఆనంది గారు ఎప్పుడు తినిపించినా తర్వాత దిష్టి తీయడం గుర్తు చేసుకుంటూ కార్తీక్కి లాస్ట్లో ఒక దోశ పీస్తో దిష్టి తీసి బుగ్గ మీద ముద్దు పెట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసం వెళ్తుంది. కార్తీక్ నవ్వుకుంటూ బుగ్గ కంటిన చట్నీ తుడుచుకుంటూ ముద్దుగా, ఏడియట్, ఎన్ని వేషాలు వేస్తుంది అని తిట్టుకుంటూ వాటర్ తాగి ఖుషి రాకముందే క్యాబిన్లోకి వెళ్తాడు. ఖుషి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కార్తీక్ వెళ్ళిపోవడం చూసి నీరసంగా సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే వెంటనే ఒక ఐడియా తట్టడంతో హుషారుగా పైకి లేచి కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. కార్తీక్ వర్క్ చేసుకుంటూ ఉంటే ఖుషి కార్తీక్ చైర్ని వెనక్కి లాగి
వడిలో కూర్చొని కార్తీక్ మెడ చుట్టూ చేతులతో చుట్టేస్తుంది. కార్తీక్ ఖుషిని దూరం జరుపుతూ ఉంటే ఖుషి కార్తీక్ మెడ చుట్టూ ఉన్న చేతులు బిగించి మరింత దగ్గరగా జరుగుతూ, నాకు ఒక ల్యాప్టాప్ కానీ టీవీ కానీ కావాలి అని అడిగితే కార్తీక్ బెల్ ప్రెస్ చేస్తూ ఖుషిని దూరం జరిపి ఒక్క ఉదుటనెత్తుకొని టేబుల్ మీద కూర్చోపెడతాడు. అప్పుడే ఆఫీస్ బాయ్ లోపలికి రావడంతో ఖుషి బుద్ధిగా కూర్చుంటే కార్తీక్ ఆఫీస్ బాయ్ వైపు చూస్తూ, ఆకాశ్ సార్ క్యాబిన్లో విడిగా ఒక ల్యాప్టాప్ ఉంటుంది, తీసుకొనిరా అని చెప్తే ఆఫీస్ బాయ్ ఓకే సార్ అని వెళ్ళిపోతాడు. ఖుషి కాళ్ళొప్పుతూ కార్తీక్ మీద బెండ్ అయ్యి కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి బుగ్గ చిన్నగా కొరికి దూరం జరిగితే కార్తీక్ సీరియస్ గా చూస్తాడు ఖుషి వైపు. ఖుషి క్యూట్ గా నవ్వుతూ కార్తీక్ వైపు చూస్తే ఆఫీస్ బాయ్ ల్యాప్టాప్ తీసుకుని రావడంతో టేబుల్ మీద నుంచి దిగి ల్యాప్టాప్ తీసుకొని కార్తీక్ దగ్గరికి వచ్చి ఇంకో ముద్దు చేసి పర్సనల్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. కార్తీక్ నవ్వుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటే ఖుషి యూట్యూబ్ ఓపెన్ చేసి లవ్ ఫ్యామిలీ మూవీస్ అని సర్చ్ చేసి ఒక మూవీ పెట్టుకొని చూస్తూ ఉంటుంది. కొంచెం సేపు చూసి అది నచ్చకపోవడంతో ఇంకో మూవీ పెట్టుకొని చూస్తుంది. అది కొంచెం నచ్చడంతో చూస్తూ ఉంటే కార్తీక్ ఖుషిని అస్సలు డిస్టర్బ్ చేయకుండా వర్క్ చేసుకుంటాడు. ఈవినింగ్ ఖుషిని బయటకు తీసుకువెళ్ళాలి అని ప్లాన్ చేసుకొని పొద్దున్నే 3 గంటలకే ఒక అమ్మాయి ఫోన్ చేయడంతో హుషారుగా రెడీ అయ్యి వెళ్ళిపోతాడు అవినాష్. కరెక్ట్గా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి ఒక లారీ వచ్చి అవినాష్ కార్కి డాష్ ఇవ్వడంతో సీట్ బెల్ట్ పెట్టుకున్న అవినాష్కి దెబ్బలు గట్టిగానే తగులుతాయి. అవినాష్ స్పృహ కోల్పోవడంతో ఆ అమ్మాయి వెంటనే అంబులెన్స్ కి కాల్ చేసి అవినాష్ ని హాస్పిటల్ కి పంపించి ప్రెస్ కి కాల్ చేసి యాక్సిడెంట్ న్యూస్ రిలీజ్ చేస్తుంది శౌర్య ప్లాన్ ప్రకారం. 9 గంటలకు తీరిగ్గా న్యూస్ చూసిన రాజేష్ రియా కంగారుగా హాస్పిటల్ కి వెళ్తారు. రాజేష్ కాల్ చేసి ప్రతాప్ కి విషయం చెప్పి బాధపడే వరకు ఆ విషయం తెలియని ప్రతాప్ హడావిడిగా హాస్పిటల్ కి వెళ్తే ముగ్గురు కంగారు నిండిన మొహాలతో ఆపరేషన్ థియేటర్ ముందు కూర్చుంటారు. చిన్న ముళ్ళు 10 మీద పెద్ద ముళ్ళు 5 మీద ఉన్నప్పుడు బయటకు వస్తారు డాక్టర్స్. రాజేష్ డాక్టర్ వైపు చూస్తూ, డాక్టర్ నా కొడుక్కి ఎలా ఉంది అని అడుగుతాడు కంగారుగా. డాక్టర్ కళ్ళకి ఉన్న కళ్ళజోడు తీస్తూ ఫేస్ బాధగా పెట్టేసి, మీ అబ్బాయి బాగానే ఉన్నాడు సార్, కానీ సెన్సిటివ్ ప్లేస్లో దెబ్బ గట్టిగా తగలటంతో మీ అబ్బాయి మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయలేడు సార్. ఇంకా పెళ్లి కాకపోవడంతో ఒక అమ్మాయి జీవితం అన్యాయం కాలేదు, అందుకు సంతోషించాలి అని కొంచెం డల్గా చెప్పేసి వెళ్ళిపోతాడు డాక్టర్. మరి న్యూస్ విన్న ప్రకాష్ పరిస్థితి ఏమిటి? స్పృహలోకి వచ్చాక తన పరిస్థితి తెలుసుకున్న అవినాష్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఈ విషయం బయటకు కూడా స్ప్రెడ్ అయ్యేలా చేస్తాడా కార్తీక్? ప్రకాష్ ఇప్పుడు ఏం చేస్తాడు? వీళ్ళ పరిస్థితి చూసిన ప్రతాప్ బుద్ధి తెచ్చుకుంటాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.